అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట, తృప్తి అనే విషయం గురించి చెప్పుకుందాం. మనిషి తప్ప ఇతర జీవులన్నీ తృప్తిగా జీవిస్తుంటాయి. మనిషికి మనస్సు అనేది ఒకటి ఉంది. ఒక కారు ఉంటే తృప్తి లేదు, 4 కార్లు కావాలి. తృప్తి అంటే ఆనందము దక్కుతుంది. ఈ సృష్టిలో రకరకాల జీవులున్నాయి. మనిషి తప్ప ఇతర జీవులన్నీ తృప్తిగానే జీవిస్తుంటాయి. ఎందుకంటే అవన్నీ జీవించటానికి, తమ శరీరాల్ని నిలుపుకోవటానికి ఆవశ్యకమైనవి ఏవో అవి లభిస్తే చాలు. మనిషికి కూడా శారీరక అవసరాలు విషయంలో ఒక హద్దు ఉంటుంది. దప్పిక కలుగుతుంది, తగినంత నీరు తాగితే తృప్తి లభిస్తుంది. ఆకలి అవుతుంది, కడుపు నిండా ఆహారం లభిస్తే చాలు తృప్తి కలుగుతుంది. ఇంకాస్త తినండి అంటే వద్దు వద్దు ఇక చాలు అని అంటాడు. నిద్ర విషయము అంతే. రాత్రంతా గాఢంగా నిద్రపోతే ఉదయాన్నే సంతోషంగా లేచి పని చేయటానికి ఉపక్రమిస్తాడు. అయితే మనిషికి మనస్సు అనేది ఒకటి ఉంది. దాన్ని తృప్తిపరిచేది కష్టముతో కూడుకున్న పని. కోరికలు పుట్టేది అక్కడే. అవి అనంతములు. ఒక్క కోరికను తీరిస్తే 100 కోరికలు పుట్టుకొస్తాయి. ఓషో ఒక కథ చెబుతాడు. ఒక భిక్షగాడు రాజభవనం ముందు నిలబడి భిక్ష వెయ్యమని కోరాడు. రాజే స్వయంగా వచ్చి ఏమి ఇమ్మంటావు అన్నాడు. ఏమి ఇచ్చినా పర్వాలేదు, కానీ ఈ పాత్ర నిండే వరకు ఇవ్వాలి అని తన భిక్షపాత్రను రాజుకు చూపాడు. ఆ భిక్షగాడు, అదేమంత కష్టం, ఒరే ఈ పాత్ర నిండా వజ్రాలు, మణులు, మాణిక్యాలు వెయ్యండ్రా అన్నాడు భటులతో. వారు ఆ భిక్షపాత్రలో ఎన్ని వేసినా నిండలేదు. అద్భుతం, ఈ పాత్ర ఏమిటితో తయారు చేయబడింది అని ప్రశ్నించాడు రాజు. ఓ రాజా, ఈ పాత్ర మనిషి పుర్రా అన్నాడు భిక్షగాడు. అసలు విషయం అర్థమవుతుంది. అంతులేని కోరికలతో నిండిన మనిషి తల అది. ఎంతిచ్చినా తృప్తి చెందదు, ఏమిచ్చినా తృప్తి చెందది. ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటాడు మనిషి. ఒక ఇల్లు ఉంటే తృప్తి లేదు, 4 ఇండ్లు కావాలి. ఒక కారు ఉంటే తృప్తి లేదు, 4 కార్లు కావాలి. 1,00,000 రూపాయలుంటే 1,00,00,000 రూపాయలు కావాలి. 2 తరాలకు సరిపడే ఆస్తి ఉంటే 10 తరాలకు సరిపడే ఆస్తిని కూడబెట్టాలి. ఇక శాంతి ఎక్కడుంటుంది? జీవితమంతా ఆరాటము, పోరాటమే, ఆందోళన, అలసటే. అందుకే ఉన్నదానితో తృప్తి పడు అంటారు పెద్దలు. అయితే కొన్ని విషయాల్లో తృప్తి పడరాదట. సంతోషస్త్రిషు కర్తవ్యః స్వాధ్యాయే జపదానయోః త్రిషు చైవ న కర్తవ్యః స్వాధ్యాయే జపదానయోః. దీని భావం ఏమిటంటే, తనకు ప్రాప్తించిన భార్య, భోజనము, ధనము ఈ 3 విషయంలో తృప్తి పడాలి. వేదాధ్యయనము, జపము, దానము ఈ 3 విషయంలో చేసినది చాలు అనే తృప్తి ఉండరాదు. భార్య, భోజనము, ధనము విషయంలో తృప్తి ఉంటే ఆనందము దక్కుతుంది. ఆ విషయాన్ని ఏ వ్యక్తి అయినా అనుభవపూర్వకంగా గ్రహించవచ్చు. వివేకవంతుడు సరైన విషయాలను సరైన విధంగా ఎంపిక చేసుకుని తృప్తి చెందుతాడు, లాభపడతాడు, ఆనందం అనుభవిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై గోవింద్.